Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed six physics foundation classes. Now we are at seventh physics foundation class. This is related to work, power and energy. Work, power and energy గురించి సంబంధించింది. అయితే here I will write some of the so daily doing things or daily doing so activities I will write here. So you decide whether they are the works or not. So every day in the morning session we are లేవగానే ఏం చేస్తాము, so we read, so reading. Next one, second one is థింకింగ్. ఓకేనా, రీడ్ చేస్తాము, అట్లనే థింక్ చేయడము జరుగుతుంటుంది. రీడింగ్, థింకింగ్ అండ్ స్టడీయింగ్, నాట్ రైటింగ్, స్టడీయింగ్, బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. సో రీడింగ్, థింకింగ్ అండ్ స్టడీయింగ్. రీడింగ్ ఈజ్ బయటకు చదివితే వచ్చే విధంగా చదివితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీడింగ్. స్టడీయింగ్ మీన్స్ వీ విల్ రీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐస్ ఓన్లీ. Next, some other works I am taking and some other so that means activities I am taking. Inka konni activities తీసుకుంటున్నాను. Lifting of books. Lifting of books. Lifting of books. Lifting of stone. ఒక రాయిని లేపడము. అదే విధంగా బకెట్ ఆఫ్ వాటర్. లిఫ్టింగ్ ఆఫ్ బకెట్ ఆఫ్ వాటర్ని కూడా పొద్దున్న లేవగానే స్నానం చేయడం కోసం లిఫ్ట్ చేస్తారు కదా, లిఫ్టింగ్ ఆఫ్ బకెట్. నెక్స్ట్ వన్, సో లెట్ వి టేక్ డ్రాయింగ్ ఆర్ డ్రాయింగ్ ఏమవసరం లేదు. సో దీస్ సో యాక్టివిటీస్ ఐఎమ్ టేకింగ్. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ని కనుక చూస్తే, ఈ అన్ని యాక్టివిటీస్ని కనుక చూసినట్టయితే కనబడుతుంది. అన్ని యాక్టివిటీస్ వెన్ ఎవర్ ఆల్ యాక్టివిటీస్ వెన్ వీఆర్ కన్సిడర్డ్, ఇక్కడైనా కూడా ఇన్ అవర్ డైలీ లైఫ్ నేను చదువుకుంటూ ఉంటున్నానంటే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ థింకింగ్ యాజ్ షీ ఈస్ డూయింగ్ ఆర్ షీ ఈస్ పర్ఫార్మింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సమ్ కైండ్ ఆఫ్ వర్క్, కొంత వర్క్ చేస్తున్నట్టుగా అనడం జరుగుతుంది. చదవడమైనా రాయడమైనా ఇవన్నీ కూడా కొంత వర్క్ చేస్తున్నట్టుగా మనము అనడం జరుగుతుంది డైలీ లైఫ్ లోపల. బట్ యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ వర్క్స్. ఇవి వర్కులు కావు. ఎందుకు కావు ఫిజిక్స్లో అనేది చూద్దాం. అంటే ఇఫ్ యూ నో ద డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్ వీ కెన్ ఈజీలీ కన్క్లూడ్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద వర్క్స్. అవి వర్క్స్ కావనే విషయాన్ని మనకు వర్క్ యొక్క డెఫినేషన్ కనుక తెలిస్తే వీటిని చెప్పవచ్చు. ఇక్కడ లిఫ్టింగ్ ఆఫ్ బుక్స్, లిఫ్టింగ్ ఆఫ్ స్టోన్, లిఫ్టింగ్ ఆఫ్ బకెట్, వాకింగ్, సో దోస్ ఆర్ ఆల్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. ఇవన్నీ కూడా ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. బట్ దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫిజికల్ వర్క్స్. దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫిజికల్ వర్క్స్. సో వీ మే కన్సిడర్డ్ యాజ్ మెంటల్ వర్క్స్. మెంటల్ వర్క్స్గా అనుకోవచ్చు, కానీ ఫిజికల్ వర్క్స్ మాత్రం కావు. ఎందుకు కావు అనేది మనకు వర్క్ యొక్క డెఫినేషన్ తెలిస్తే ఈజీగా తెలుస్తుంది. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ప్రోడక్ట్ అంటే మీన్స్ we can directly write multiply symbol. Force and displacement. Force and displacement. It is the product of force and displacement. That means when we apply some force upon an object, ఈ ఆబ్జెక్ట్ మీద నేను కొంత ఫోర్స్ కనుక అప్లై చేస్తే it will displaces. It will displaces this much of distance. ఇంత డిస్టెన్స్ ని, ఇంత డిస్ప్లేస్మెంట్ ని కనుక అది ఒకవేళ కవర్ చేస్తే ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్క్. దీన్ని ఏమంటాం ఇప్పుడు? ఈ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఏమనడం జరుగుతుంది? వర్క్ అని అనడం జరుగుతుంది. ఏమంటాను నేను? వర్క్ అంటాను. ఇక్కడ వర్క్ జరిగింది బికాస్ సమ్ డిస్ప్లేస్మెంట్ వి ఆర్ అబ్జర్వ్డ్. ఇక్కడ కొంత డిస్ప్లేస్మెంట్ అబ్జర్వ్ చేసిన తీసుకో, అక్కడ ఇక్కడ తీసుకో. సమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ we are observed. సమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అబ్జర్వ్ చేసినాం కాబట్టి ఆ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఫోర్స్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ కండిషన్స్లో
ఏమైనా డిస్ప్లేస్మెంట్ అనేది ఉన్నదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలిన కేసు సందర్భం ఏమన్నా ఉన్నదా, ఏమీ లేదు. కాబట్టి దీస్ ఆర్ నాట్ వాట్ యాజ్ ఫిజికల్ వర్క్స్ ఆర్ ఫిజిక్స్ వర్క్స్. ఫిజికల్ వర్క్స్ కావు. ఇక్కడ లిఫ్టింగ్ ఆఫ్ బుక్స్ లిఫ్ట్ చేస్తున్నాను మజిల్ ఫోర్స్ని యూజ్ చేసి. సో ఫోర్స్, ఈ మజిల్ ఫోర్స్ అవి ఎంత డిస్ప్లేస్ అయింది అనే దాన్ని బేస్గా చేసుకొని మనము ఏం చేయొచ్చును. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ దీస్ కండిషన్స్ సమ్ we are applying some force, muscle force and displacement also we observe. So that's why the product of that force and displacement is considered as what? వర్క్ జరగాలి అంటే కంపల్సరీ కొంత ఫోర్స్ను మనం అప్లై చేయడం వల్ల అందులో డిస్ప్లేస్మెంట్ ఉండాలి, అందులో కదలిక ఉండాలి, ఉంటేనే వర్క్ జరుగుతుంది. లేకపోతే కదలిక లేకపోతే వర్క్ జరగదు. కొన్ని సందర్భాల్లో ఈవెన్ దో వాట్ ద మూమెంట్ ఈస్ దేర్ ఆల్సో వీఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్ నో వర్క్. అది కండిషన్స్ చూద్దాం, ఎప్పుడు అనేది చూద్దాం. ఇప్పుడైతే దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వర్క్. నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ యూనిట్స్ ఆఫ్ వర్క్. యూనిట్స్ తీసుకుందాం. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ CGS units and what MKS units are what SI units. In CGS units, so whatever it may be the what W is equal to what F into S. So W is equal to what force. Force no ఎందులో కొలుస్తారు CGS units లోపల. Force is what represented with what dynes. CGS unit ఏంది ఫోర్స్ కి డైన్. సో ఇదేంటి డిస్ప్లేస్మెంట్, దూరము, డిస్టెన్స్ ఎందులో కొలుస్తాము CGS లో సెంటీమీటర్ లో కొలుస్తారు. dyne centimeter is the what it is the unit of what work. ఇంకా ఏ విధంగా రాయొచ్చంటే ఇంకో రకంగా కూడా కొన్నిసార్లు నేను మీ బుక్స్ లోపల అవుపిస్తుంది కాబట్టి ఆ యూనిట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డైన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ గ్రామ్ సెంటీమీటర్స్. సో దిస్ ఈస్ ద వాట్ డైన్ యూనిట్ ఏంది అని అంటే ఇక్కడ మనకు గ్రామ్ సెంటీమీటర్, grams per what centimeter square, second square, grams per second square. What some confusion here. So grams per second square కాదు, ఇక్కడ ఏమొస్తుందంటే గ్రామ్ what 1 minute. సో మనకు ఇక్కడ డైన్స్ ఈజ్ ఈక్వల్ టు డైన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయడం జరుగుతుంది అని అంటే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఇంటూ వాట్ సెంటీమీటర్ ఉంది కదా, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి నాకు ఇక్కడ ఏమైంది చెప్పండి, గ్రామ్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్ పైకి వస్తే పర్ సెకండ్ స్క్వేర్. దిస్ కెన్ ఆల్సో రైట్ యాజ్ వాట్ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విధంగా కూడా మనము రాయవచ్చును. సో ఇప్పుడు వర్క్ యొక్క యూనిట్స్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ యూనిట్స్ అంటే మీరు ఏం రాయాలి ఇన్ CGS సిస్టమ్, డైన్ సెంటీమీటర్స్ ఆర్ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. దీస్ టూ ఆర్ ద వాట్ యూనిట్స్ ఆఫ్ వాట్ వర్క్ ఇన్ CGS యూనిట్స్. నెక్స్ట్ వన్ CGS సిస్టమ్ లోపల అవి యూనిట్స్. MKS లో రాద్దాం. సో W ఈజ్ ఈక్వల్ టు ఏంది F ఇంటూ S కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ యూనిట్స్ ఏంటివి ఇక్కడ న్యూటన్స్ ఇంటూ వాట్ న్యూటన్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంది మీటర్స్. సో న్యూటన్ మీటర్స్ are the what units of what work in SI system or in MKS system. ఇప్పుడు ఈ న్యూటన్ మీటర్స్ నేమ్ రాయొచ్చు కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా రాయొచ్చు. ఇది ఆల్రెడీ చెప్పినాను మీకు ఇంతకుముందు కాన్సెప్ట్లో వచ్చింది న్యూటన్ వాల్యూ ఏంది అనేది. సో కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో నా మీటర్ ఇంటూ మీటర్ ఏం అవుతుంది చెప్పండి, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అట్లే ఉంది, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆర్ వీ కెన్ ఆల్సో రైట్ వాట్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. సెకండ్ స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుంది, పవర్ మైనస్ అవుతుంది. చదవడం మాత్రం అట్లే చదవాలి. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్గా మనము చదవచ్చును. సో దీస్ ఆర్ ద వాట్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇన్ MKS సిస్టమ్ అండ్ ఇన్ వాట్ MKS or SI system and as well as what in CGS system. These are the what
Units of these two are the what? Units in MKS or SI system. These two are the what? Units in what? CGS system. Okay na? So this is the what? Very important one. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు now let I what derive the relation between Newton meter with dyne centimeter. Newton meter or with dyne centimeters ని మనము చూద్దాం. అయితే ఈ dyne centimeter ని dyne into centimeter, ఈ dyne centimeter we can also called as what? Erg. Newton meter, this Newton meter is also called as what? This is what? Joule అని కూడా అంటాం. 1 joule is equal to 1 Newton meter. 1 erg is equal to 1 dyne centimeter. 1 erg is equal to what? 1 dyne centimeter. So here I am writing 1 erg is equal to what? 1 dyne centimeter. 1 joule is equal to what? 1 Newton meter. 1 what? Newton meter. Newton meter. You know what? This one. ఓకేనా? ఇప్పుడు నాకు ఎర్గ్ డెఫినేషన్ ఎట్లా చెప్తారో చెప్పండి. ఎర్గ్ డెఫినేషన్ ఎట్లా చెప్పాలి? అది ఉండదురా, నువ్వు చూడు ఆమెతో ఎందుకు ఆడుతున్నావు. సో how we will say what definition of what erg and definition of joule. ఇదేంటిది? డైన్ అనేది ఏంటిది? ఇది ఫోర్స్ యూనిట్. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ అంటే డిస్టెన్స్ యూనిట్, డిస్ప్లేస్మెంట్ అనుకోండి. ఇది కూడా ఫోర్స్, ఇది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ యూ కెన్ కన్సిడర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఎర్గ్ డెఫినేషన్ ఏంటి? whenever we applying of what? 1 dyne of force in order to what? Displace 1 centimeter distance, then the work done is equal to 1 erg. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 1 erg. ఎట్లా డిఫైన్ చేస్తున్నాను చెప్పండి. అక్కడ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాను నేను వర్క్ డన్ ని? సో వర్క్ డన్ ఐ am defining as what? Whenever the one dyne of force is applied, by applying of 1 dyne of force, if we cover 1 centimeter displacement, then the work done is equal to 1 erg. ఇక్కడ కూడా చెప్పండి, ఇది ఫోర్స్ కదా, 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి 1 మీటర్ డిస్టెన్స్ కనుక మీరు కదిలిస్తే, 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయాలి, 1 మీటర్ డిస్టెన్స్ కనుక కదిలిస్తే అప్పుడున్న వర్క్ని ఏమంటారు? జౌల్ అంటారు. ఇప్పుడు చెప్పండి డెఫినేషన్ చెప్పండి. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కదా ఇక్కడ, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు న్యూటన్ అంటే జౌల్ డెఫినేషన్ ఎట్లా చెప్తామో చెప్పండి. సో బై అప్లయింగ్ ఆఫ్ 1 న్యూటన్ ఫోర్స్, ఇఫ్ వాట్ 1 మీటర్ displacement is observed, due to what? 1 meter displacement of what? If 1 newton force is applied, then work done is equal to what? 1 joule. Work done is equal to what? 1 joule గా మనము డిఫైన్ చేయవచ్చును. ఎట్లా డిఫైన్ చేస్తున్నాను? వర్క్ డన్ ఈ విధంగా మనము డిఫైన్ చేస్తున్నాను. 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్, 1 newton force is applied in order to cover 1 meter distance, then work done is equal to 1 joule. So 1 dyne force is applied to cover 1 centimeter what? Displacement, to observe 1 centimeter displacement, then work done is equal to what? 1 erg. Now I want to what? Derive the relation between what? This what? Joules and ergs. Joules and ergs మధ్య నేను రిలేషన్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జౌల్స్ అండ్ ఎర్గ్ మధ్య. So now I am taking 1 joule. 1 joule is equal to what? I can take 1 Newton meter. I am taking what? Newton meter. So Newton is equal to what? You know 10 to the power of what? Dyne. You know this relation. 1 Newton is equal to 10 to the power of 5 dynes. So meter is equal to what? 100 centimeters. You know. Okay na? So 10 to the power of 5. This one is what? 10 to the power of 5 dyne into what? 10 square centimeters. Bases are equal, powers should be added. 10 to the power of 5 plus 2 dyne centimeter. 10 to the power of 5 plus 2 centimeter means 10 to the power of what? 7 dyne centimeters. Dyne centimeter is nothing but erg. So 10 to the power of erg. So 1 joule is equal to 10 to the power of 7 ergs. 1 joule is equal to what? 10 to the power of 7 ergs. మీరు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందేమో ఇది గుర్తుపెట్టుకున్నారు, 1 న్యూటన్ is equal to 10 to the power of 5 dynes అని. ఇప్పుడు you should remember what? One more extra point, that is what? 1 joule is equal to 10 to the power of 7 ergs. 1 joule is equal to what? 10 to the power of 7 ergs. So ఇది
వర్క్ కు సంబంధించిన విషయము. వర్క్ అంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. W is equal to F into S. CGS యూనిట్స్ లోపల వర్క్ యూనిట్స్, CGS యూనిట్స్ లోపల వర్క్ యూనిట్స్ ఏంటివి? డైన్ సెంటీమీటర్స్, ఎర్గ్స్, గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. MKS ఆర్ SI సిస్టంలో వర్క్ యూనిట్స్ ఏంటివి? న్యూటన్ మీటర్స్, జౌల్స్, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ రిలేషన్ ఇన్ బిట్వీన్ జౌల్ అండ్ ఎర్గ్ రిలేషన్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్స్. జౌల్ డెఫినేషన్, ఎర్గ్ డెఫినేషన్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను మెమొరబుల్ క్వశ్చన్స్ లోపల కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్లో ప్రిపేర్ చేసి మీకు వచ్చే విధంగా చేస్తాను. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి ఇప్పుడు. ఓకేనా? అవుపిస్తుందా? ఇది ఇంతకుముందు ఆ బోర్డు కదిలింది, కదలడం వల్ల మనకు అవుపియలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అవుపిస్తుంది చూడండి. ఇప్పుడు పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. సో టైప్స్ ఆఫ్ వర్క్స్. వర్క్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాము. సో వర్క్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామంటే వీ కెన్ డివైడ్ ఇంటూ 3 టైప్స్: పాజిటివ్ వర్క్, నెగటివ్ వర్క్, జీరో వర్క్. పాజిటివ్ వర్క్ అంటే ఎప్పుడు తీసుకుంటామనంటే పాజిటివ్ వర్క్ అని ఎప్పుడు తీసుకుంటామంటే డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ అండ్ వాట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. Direction of what force is same, then the work done is considered as what? Positive work. పాజిటివ్ వర్క్ అని ఎప్పుడు తీసుకోవాలి? మనం ఫోర్స్ని అప్లై చేయడం వల్ల దానిలో వచ్చిన డిస్ప్లేస్మెంట్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది. ఈ టేబుల్ మీద నేను ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఎటు కదులుతుంది? ఇటే కదులుతుంది. సో దట్స్ వై హియర్ వాట్ ద వర్క్ డన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? పాజిటివ్ వర్క్. ఫోర్స్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? పాజిటివ్ వర్క్ అంటారు. నెక్స్ట్ ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అనుకోండి. బిల్డింగ్ మీద ఒక అతను నిలబడి ఒక రాయిని వదిలేసినాడు అనుకోండి, రాయి కింద పడతా ఉంటుంది. ఇప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ ఇదే డైరెక్షన్లో ఉన్నది, డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. కాబట్టి హియర్ ఆల్సో వాట్? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? పాజిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ అంటే ఎట్లా తీసుకోవాలరా? పాజిటివ్ వర్క్ అంటే ఎట్లా తీసుకోవాలి? ఫోర్స్ అండ్ ద వాట్? ఫోర్స్ డైరెక్షన్ and displacement direction both are same, that is considered as what? Positive work. పాజిటివ్ వర్క్ మనము తీసుకోవడం జరుగుతుంది. మీరు సైకిల్ తొక్కుతూ ఉంటారు, తొక్కుతూ ఉన్నప్పుడు ఎయిర్ మీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అప్లై చేసి ఏమవుతుంది? ముందుకు నెట్టేస్తుంది. ముందుకు నెట్టేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఫోర్స్ అప్లై చేయడం వల్ల డిస్ప్లేస్మెంట్ కూడా ముందుకే పోతుంది. కాబట్టి దేర్ ఈజ్ ఆల్సో వాట్? పాజిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ జరిగింది అంటారు. ఇక నెగటివ్ వర్క్ తీసుకుందాం. పాజిటివ్ వర్క్ అంటే అర్థమైంది కదా? ఫోర్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. ఫోర్స్ని అప్లై చేయడం వల్ల డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో వాట్? ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పాజిటివ్ వర్క్. నౌ నెగటివ్ వర్క్. నెగటివ్ వర్క్ అని ఎప్పుడు అంటాము? వెన్ వీఆర్ కన్సిడర్డ్ వాట్? నెగటివ్ వర్క్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ వాట్? డిస్ప్లేస్మెంట్ ఇన్ opposite directions. Force and what? Displacement is what? Opposite directions. Force and displacement is what? Opposite directions. That is called as what? So negative work అంటాం. ఏమనడం జరుగుతుంది? నెగటివ్ వర్క్ అంటాం. ఇప్పుడు ఒక వెహికల్, కార్ ఇట్లా నడుస్తూ ఉంది అనుకోండి. కార్ నడుస్తూ ఉంది, ఈ డైరెక్షన్లో కార్ వెళ్తూ ఉన్నది, ఈ డైరెక్షన్లో వెళ్తాం. వెన్ ఎవర్ వాట్? బ్రేక్స్ అప్లైడ్. బ్రేక్స్ కనుక అప్లై కనుక చేస్తే అప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్కి ఇది ఏమవుతుంది? దీని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది ఏమవడం జరుగుతుంది? డిక్రీజ్ అయిపోయి అది ఆగిపోవడం జరుగుతుంది. అంటే మనము అప్లై చేసిన ఫోర్స్, అప్లై చేసిన మూవింగ్ వెహికల్ మీద అప్లై చేసిన ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి దట్ మీన్స్ వాట్? డిక్రీజింగ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కాబట్టి ద ఫోర్స్ హియర్ వాట్? నెగటివ్. ఇక్కడ జరిగిన ఫోర్స్ ఏంటిది? నెగటివ్. అట్లనే వెన్ ఎవర్ వాట్? యూ థ్రోన్ ఏ స్టోన్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. మీరు అప్వర్డ్ డైరెక్షన్లో కనుక దీన్ని కనుక అప్లై కనుక చేస్తే అదేమవుతుంది? ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. దాని ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, గ్రావిటీ డైరెక్షన్లో ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ గ్రావిటీ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి హియర్ ఆల్సో వాట్? దట్ మీన్స్ వాట్? వర్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్? నెగటివ్. హియర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది?
ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఉంటే దేర్ వి కన్సిడర్డ్ యాజ్ వాట్ సో నెగటివ్ వర్క్. అయితే ఇక్కడ మీకు నెగటివ్ వర్క్ ఉన్నట్టుగా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నట్టుగా ఎట్లా తెలుస్తుంది అని అంటే మీరు ఫోర్స్ని అప్లై చేయడం వల్ల దాని యొక్క మూమెంట్ తగ్గిపోతుంది, దాని డిస్ప్లేస్మెంట్ తగ్గింది కాబట్టి దాన్ని మనం నెగటివ్గా తీసుకున్నామని అర్థం చేసుకోవాలి. అదైతే మీకు సింపుల్గా ఉంటుంది, మీ మైండ్ చిన్నది కాబట్టి ఇక్కడ ఎక్కడ నెగటివ్గా ఆపోజిట్గా ఎక్కడ వర్క్ చేసిందన్న విషయం కొద్దిగా అర్థం కాదు. డిక్రీజ్ అయిందన్న విషయం తీసుకోండి, డిక్రీజ్ అవుతుంది అయినా కూడా నెగటివ్ వర్క్ అనేది ఉంటుందనే విషయాన్ని మీరు కన్సిడర్ చేయండి. నెగటివ్ వర్క్ని కన్సిడర్ చేయండి. నెగటివ్, దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద వాట్ నెగటివ్ వర్క్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ వెహికల్ రన్ అవుతా ఉన్నది. వెహికల్ రన్ అవుతా ఉన్నప్పుడు ఇంజన్ ఫోర్స్ ఎటు అప్లై చేస్తుంది, ఇటు అప్లై చేస్తుంది. ఇంజన్ ఫోర్స్ ఇటు అప్లై చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఐ కన్సిడర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇటు పోతుంది కదా, ఇటు ముందరికి కదులుతుంది కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నెగటివ్గా తీసుకోవడం జరుగుతుంది. బ్రేకులు వేసినప్పుడు యాక్చువల్గా ఇది జరుగుతుంది, కాకపోతే నేను ఈ విధంగా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్పినాను. స్పీడ్ డిక్రీజ్ అయితే నెగటివ్గా ఉంటుందని చూడండి. లేదా ఈ డిస్ప్లేస్మెంట్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటే అప్లై చేసే మనకు బ్రేకులు పడి ఆగిపోతుంది అని అంటే ఎర్త్ దాని మీద ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి. అప్లై చేయడానికి ఇటువైపు ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో, హెన్స్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. ఈ 3 కండిషన్స్లో వర్క్ నెగటివ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక జీరో వర్క్ ఎప్పుడు తీసుకుంటాము, జీరో వర్క్ మీన్స్ వాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ జీరో రావాలి. అంటే మీరు ఫోర్స్ని అప్లై చేసినప్పటికీ దాని డిస్ప్లేస్మెంట్ కనుక జీరో అయితే you are applying some quantity of force but even though it is not moving then in that condition work ఏమవుతుంది, జీరో అవుతుంది. ఫోర్స్ని అప్లై చేసినప్పటికీ దానిలో డిస్ప్లేస్మెంట్ కనుక లేకపోతే, దానిలో మూమెంట్ కనుక లేకపోతే అప్పుడు వర్క్ ఏం జరిగింది అనాలి, జీరో జరిగింది అని అనడం. వర్క్ ఎంత జరిగింది అనాలి, జీరో జరిగింది అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెవీ బాక్స్ ఉన్నది, హెవీ బాక్స్ మీద మీరు ఫోర్స్ని అప్లై చేస్తున్నారు. ఫోర్స్ని అప్లై చేసినప్పటికీ ఇది కదలలేదు. బలాన్ని అప్లై చేస్తున్నట్టుగా మీకు కనబడుతుంది, మీకు తెలుస్తుంది. మీరు యూ కెన్ వాట్ ఇమాజిన్ మస్క్యులర్ ఫోర్స్ అప్లై చేస్తారు, అయినా ఇది కదలలేదు అనుకోండి, అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ కన్సిడర్డ్ జీరో వీ కెన్ కన్సిడర్డ్. నెక్స్ట్ వన్ వర్క్. ఇంకా వర్క్ జీరోగా ఉన్న కండిషన్ ఇంకేమైనా చెప్పగలుగుతారా మీకు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉన్న కండిషన్ వెన్ ఏ బాడీ ఈజ్ వాట్ మూవ్స్ ఇన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. There also what work done is equal to zero. For example, I am taking ఒక మనిషి ఇక్కడ నిలబడి వీడి తల మీద సూట్ కేసు పెట్టుకున్నాడు. సూట్ కేసు పెట్టుకొని ఏం చేస్తున్నాడు, వీడు ఈ విధంగా మూవ్మెంట్ అవుతా ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు. ఇప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, హౌ మచ్ వర్క్ డన్ అంటే ఇక్కడ దీని యొక్క ఫోర్స్ ఆఫ్ డైరెక్షన్, దీని నుంచి పనిచేసే ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నది. ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తున్నది అంటే వెయిట్ అన్నట్టు, నథింగ్ బట్ వెయిట్. ఫోర్స్ అంటే ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇది మూమెంట్ ఏ విధంగా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇవి రెండు పర్పెండిక్యులర్గా కనుక ఉంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. వర్క్ డన్ అనేది జీరో అవడం జరుగుతుంది. ఎందుకు జీరో అవుతుంది అని అంటే మీకు హయ్యర్ క్లాసులలో వస్తుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్, ఎఫ్ఎస్ కాస్ టీటా అవుతుంది. కాస్ టీటా అంటే ఎఫ్ఎస్ కాస్ 90 degrees, టీటా అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి 90 degrees మీకు తెలుసు, కానీ కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దట్స్ వై ఎఫ్ఎస్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు వి విల్ గెట్ జీరో వస్తుంది. సో ఇంత పెద్ద కాన్సెప్ట్ మీకు వద్దు, మీకు అర్థం కాదు కాబట్టి జస్ట్ యూ కెన్ ఇమాజిన్ వాట్ హియర్ ఇఫ్ ద వాట్ ఫోర్స్ అప్లైడ్ అండ్ ద వాట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ మోడ్ దెన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇంకొకటి కూడా చెప్పగలుగుతారా, ఇక్కడ ఒక స్టోన్కి ఒక రాయికి ఒక దారం కట్టి తిప్పండి, ఇట్లా తిప్పుతూ ఉంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడైనా కూడా దీని డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, సో ఇన్ టాంజెన్షియల్ పొజిషన్. ఇప్పుడు ఇటువైపు ఫోర్స్ వర్క్ చేస్తుంది కదా, ఈ ఫోర్స్ని ఏం ఫోర్స్ అంటారు, ఎందుకంటే మనం తాడు ఎప్పుడు ఇట్లా లాగుతూ ఉంటాం కదా, ఆ ఫోర్స్ని ఏం ఫోర్స్ అంటారు, సెంట్రిపీటల్ ఫోర్సా సెంట్రిఫ్యూగల్ ఫోర్సా? So the force which is applied towards the center, centripetal force.
ఈ సెంట్రిపీటల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇది సెంట్రిపీటల్ ఫోర్స్ ఇక్కడ దీని డైరెక్షన్ ఎట్లా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ విధంగా ఉంది, రెండు ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్ గా ఉన్నవి. సో దట్స్ వై హియర్ ఆల్సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ కూడా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒకవేళ కనుక ఇవి మైండ్ లోపల కనుక ప్రింట్ అయితే అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఈ 3 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలు కదా మీరు, ఈ 3 స్టేట్మెంట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే వెనెవర్ వాట్ ఇన్ యువర్ హయ్యర్ క్లాసెస్, మీ హయ్యర్ క్లాసెస్లో మీ టీచర్ కనుక చెప్తే అప్పుడు మీకు ఈజీగా ఇంకా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడనే అర్థమైతే పర్లేదు, నాకు అర్థమైతే లేదని మీరు మాత్రము ఫీల్ కావద్దు. ఎందుకు ఫీల్ కావద్దు అంటే కొద్దిగా హయ్యర్ కాన్సెప్ట్స్, ఓకేనా. సో జీరో వర్క్ జరగాలనంటే డిస్ప్లేస్మెంట్ 0 ఉండాలి. ఇదైతే ఈజీగా తెలుసు, కదలలేదు కాబట్టి ఎస్ 0 కాబట్టి W ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఎస్ 0 కదా, W F ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 0 అయిపోతుంది. ఇక్కడ మనిషి దీని మీద తల మీద పెట్టుకొని ఈ విధంగా నడుస్తున్నప్పుడు పర్పెండిక్యులర్ గా కనుక ఉంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవడం జరుగుతుంది. ఈ 3 కండిషన్స్ ను గుర్తుపెట్టుకోండి. ఈ 3 కండిషన్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుండడము జరుగుతుంటుంది. నెక్స్ట్ ది ఇంకొకటి వర్క్ డన్ బై ద ఫ్లయింగ్ ఏరోప్లేన్. ఫ్లయింగ్ ఏరోప్లేన్ లోపల వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కూడా 0 ఉంటుంది. ఫ్లయింగ్ ఏరోప్లేన్ లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ ఆల్సో వాట్ ఫోర్స్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఫోర్స్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఆర్ వాట్ perpendicular to each other, hence here also what 0. ఈ విధంగా 0 ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద వాట్ 3 టైప్స్ ఆఫ్ వర్క్స్. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చూడండి. పాజిటివ్ వర్క్ అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్ సేమ్ లో ఉండాలి. నెగటివ్ వర్క్ అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఆపోజిట్ లో ఉండాలి. జీరో వర్క్ అని అంటే ఫోర్స్ ను అప్లై చేసినప్పటికీ అందులో డిస్ప్లేస్మెంట్ లేకపోతే 0 వర్క్, లేదా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక పర్పెండిక్యులర్ గా కనుక ఉంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, రైట్, కాపీ చేసుకోండి. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ rate of amount of doing work or just I am writing what rate of doing work is called as what power. Next one, another way also I am defining as so the amount of work done in unit time, the amount of work done in unit time, is what called as power. అంటే ఏంటి, the amount of work done in unit time. So that's why I can write what power is equal to amount of work done in unit time. So work by time we can write. Power is equal to what we can write, work by time we can write. Work is a scalar quantity, time is also a scalar quantity. Work is scalar, time is scalar. Work scalar, time scalar. So that's why this power is also what scalar quantity. Power is also what scalar, not vector. Power అనేది scalar quantity, vector quantity కాదు. ఇక ఈ పవర్ లోపల ఒకసారి చూడండి. పవర్ ఈజ్ వాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ we can write. Power is inversely proportional to time we can write. We can write. For example, let I am what so taking what machinery. A machine is more powerful than man. Machine is what more powerful than man. అంటే మెషిన్ యొక్క పవర్ ఎక్కువ అని అంటున్నాం. మెషిన్ యొక్క పవర్ ఎందుకు ఎక్కువ అంటున్నాము, మనిషి చేసిన వర్క్ కంటే మెషిన్ చేసే వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 10 minutes ఆఫ్ టైం తీసుకోండి, 10 minutes ఆఫ్ టైం. సో టైం అనేది సేమ్ కాబట్టి అప్పుడు ఎక్కడ ఎక్కువ వర్క్ జరిగితే దాని యొక్క పవర్ ఎక్కువ ఉంది అని అంటాం. సో 10 minutes ఆఫ్ టైం కనుక తీసుకున్నట్టయితే 10 minutes ఆఫ్ టైం కనుక తీసుకుంటే టైం లోపల
machine what doing more work than that of the man, so that's why the machine is what, machine power is what more. సిమిలర్లీ ఒకవేళ కనుక చేసే వర్క్ను చూద్దాం. చేసే వర్క్ కనుక సేమ్ అయినట్టయితే 1 జౌల్ ఆఫ్ వర్క్ చేసింది అనుకోండి, మిషన్ అనేది మనిషి కంటే చాలా తొందరగా వర్క్ చేస్తుంది, తొందరగా పూర్తి చేస్తుంది. కాబట్టి టైం తక్కువ అంటే ఒక పనిని చేయడానికి తక్కువ టైం తీసుకున్నా 1 పవర్ ఎక్కువ ఉందంటాం. లేదా టైమింగ్స్ సేమ్ ఉంటే ఎక్కువ వర్క్ చేసినోడు ఎక్కువ పవర్ ఉంది అంటాం. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇద్దరు మనుషులు పరిగెడుతున్నారు, ఇక్కడ దాకా రావాలి. రన్నింగ్ రేస్ పరిగెత్తున్నప్పుడు ఇక్కడ దాకా రావడానికి ఎవడైతే ముందు అంటే టైం, వీడేమో 5 minutes టైం తీసుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, వీడు 10 minutes టైం తీసుకున్నాడు అనుకోండి, ఎవరి పవర్ ఎక్కువ ఉందంటాము? పవర్ ఎవరిది ఎక్కువ? 5 minutes ఉంది ఎక్కువ. టైం తక్కువ తీసుకున్న దగ్గర పవర్ ఎక్కువ ఉన్నది, టైం తక్కువ తీసుకున్న దగ్గర పవర్ అనేది ఎక్కువగా ఉంది, శక్తి అనేది ఎక్కువగా ఉంది, పవర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సేమ్ టైం. ఇప్పుడు సేమ్ టైం తీసుకున్న టైం అనేది ఇద్దరికి 5 minutes పట్టింది. టైం అనేది ఇద్దరికి 5 minutes పట్టింది. ఇప్పుడు ఇద్దరికి 5 minutes టైమే పట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం కోసము ఎవడైతే ఎక్కువ వర్క్ చేస్తాడో, వర్క్ ఎక్కువ జరుగుతుందో, అప్పుడు వర్క్ ఎక్కువ చేసినది పవర్ ఎక్కువ ఉంది అని అంటాం. వర్క్ ఎక్కువ చేసిన వాడిని పవర్ ఎక్కువ ఉంది అంటాం. ఈ సేమ్ ఎగ్జాంపుల్ దట్ వి కాంట్ డిఫైన్. సో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడేమో, టైం సమానంగా ఉన్నప్పుడేమో వర్క్ ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళ పవర్ ఎక్కువ. ఓకేనా? లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వర్క్ సేమే, డిస్టెన్స్ సేమే, కానీ ఎవడైతే ముందుగా వస్తాడో వానికి ఎక్కువ పవర్ ఉంది అని అనడము జరుగుతుంది. ఈ విధంగా మనము పవర్ని డిఫైన్ చేయవచ్చును. ఇక పవర్ యొక్క యూనిట్స్ ఏమైతే చెప్పండి నాకు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పవర్? పవర్ యూనిట్స్ ఏమైతే, పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, W/T కదా. సో CGS తీసుకోండి, MKS తీసుకోండి. కింద కనబడుతుందా? ఇది కింద కనబడుతుందా? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, W/T. సో ఐఎమ్ వాట్ writing what units in CGS system and in what MKS system. CGS system లో రాద్దాము, MKS system లో రాద్దాము. సో P is equal to what, W/T. W is equal to what, F into S by T. ఓకేనా? F into S by T. సో ఫోర్స్ యూనిట్స్ ఏంటిరా CGS లో? డైన్. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్ సెంటీమీటర్ బై సెకండ్. సో కాబట్టి ఏమవుతుంది? డైన్ సెంటీమీటర్ పర్ సెకండ్. Dyne centimeter per second is the what, units of what, force. Units of force. Dyne centimeter is the what, dyne centimeters per second is the what, units of force. But dyne centimeter is equal to, we know, erg. So ergs per second. Ergs per second are the what, units of what, power. Power units ఏంటివి? ergs per second in CGS. MKS or SI లో కూడా రాయండి. సో ఇప్పుడు పవర్కు మళ్ళీ ఏం రాయాలి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, F ఇంటూ S/T కదా. సో ఫోర్స్ ఎంత? ఫోర్స్ ఏంటిది? న్యూటన్స్. ఇదేంటిది? మీటర్స్ పర్ సెకండ్. న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? జౌల్ పర్ సెకండ్. నెత్తి మీద రాస్తే పర్ సెకండ్ అని చదవాలి. సో జౌల్ పర్ సెకండ్, ఆర్ వీ కెన్ రైట్ లైక్ దిస్, జౌల్స్ పర్ సెకండ్. జౌల్స్ పర్ సెకండ్ అనేది ఏంటిదిరా? Power units in SI system or MKS system is joules per second. In CGS system is what, ergs per second. CGS system లో ergs per second గా మనము వ్రాయవచ్చును, ergs per seconds గా రాయవచ్చును. Sometimes what he will give you what velocity and asked as what power. Velocity ఇచ్చి పవర్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు P is equal to ఫస్ట్ అయితే W/T, అంతేనా? వర్క్ బై టైం. సో P is equal to what, వర్క్ is equal to what, F into S/T. P is equal to what, F into S అంటే ఏంటిరా? డిస్ప్లేస్మెంట్ కదా. S అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై వాట్, టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం is equal to what, velocity. So that's why power is equal to what, force into velocity అని కూడా రాయవచ్చును. Power is equal to what, force into velocity అని కూడా మనము రాయవచ్చును. కాకపోతే మనకు ఎలక్ట్రికల్ పవర్ కి వేరే యూనిట్స్ రాస్తాము, అవి ఏంటివి అనేది చూద్దాం.
So practical unit of power. And practical unit of power means I am going to discuss about the power. పవర్ అనేది ఎక్కువగా మనం ఎలక్ట్రిసిటీకి వాడతాం. పవర్ బిల్ ఎంత వచ్చింది అని అడుగుతారు. పవర్ బిల్ ఎంత వచ్చింది అని అడుగుతారు. అట్లాంటప్పుడు ఎలక్ట్రిసిటీ మనం టాపిక్కి సంబంధించిన పవర్ని ఏం యూజ్ చేస్తాము? పవర్కి యూనిట్ ఏంటి అని అంటే ఇన్ బ్రిటిష్ ఇంజనీరింగ్ సిస్టమ్. ఇన్ వాట్? బ్రిటిష్ ఇంజనీరింగ్ సిస్టమ్. ఇన్ బ్రిటిష్ ఇంజనీరింగ్ సిస్టమ్ వాట్ పవర్ యూనిట్స్ ఆర్ వాట్? హార్స్ పవర్గా తీసుకుంటారు, హెచ్పిగా తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? హార్స్ పవర్గా మనకు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వీఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్? వాట్స్. వాట్ ఇన్ డైలీ లైఫ్ లోపల మన దగ్గర డైలీ లైఫ్ లోపల దేనిగా తీసుకుంటారు? వాట్లుగా తీసుకోవడం జరుగుతుంది. సో 1 watt ఈజ్ ఈక్వల్ టు 1 joule per second. 1 watt is equal to what? 1 joule per second. 1 joule per second. That means what? 1 joule of electrical energy is consumed. 1 joule of electrical energy is consumed for a period of what? 1 second time. Then that power is nothing but what? 1 watt. 1 watt is equal to 1 joule per second గా తీసుకోవడం జరుగుతుంది. 1 horse power is equal to what? 746 watts. 1 horse power is equal to what? 746 watts. దీన్ని ఏం రాయొచ్చు నేను? 746 ఇంటూ జౌల్స్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు. 746 ఇంటూ జౌల్స్ పర్ సెకండ్. దీన్ని ఒకవేళ కిలోగా రాయాలని అంటే 746 ఇంటూ 10⁻³ kilowatts. సో దట్స్ వై వీ కెన్ రైట్ వాట్? 0.746 kilowatts. ఇక్కడ ఇవన్నీ కూడా రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 watts. or 1 HP is equal to what? 746 joules per watt second. Or 1 horsepower is equal to 0.746 kilowatts. 0.746 kilowatts. అయితే మనకు బిల్ వచ్చేది పర్ సెకండ్స్లో రాదు, ఎందుకంటే ఇది వచ్చేది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ యూజ్ అవుతుంది కాబట్టి వీఆర్ కన్సిడర్డ్ వాట్? కిలో వాట్ పర్ హవర్ అంటారు. KWHలో చూపెడతాం. ఎందులో చూపెడతారు? KWHలో చూపెడతారు. KWH power is equal to what? KWH kilowatt per hour. So kilowatt per hour. Kilo అంటే ఎంతరా? 1000. Watt into hour అంటే ఎంత? Hour అంటే ఎంతరా? 1 hour is equal to 60 minutes. దీన్ని సెకండ్స్ లకు మార్చాలంటే ఏం చేయాలి? 1000 into watt into 60 into 1 minute is equal to 60 seconds. 60 seconds. So 1000 into what? 60 into 60, 3600. into watt seconds. ఓకేనా? వాట్ సెకండ్స్ గా మనము తీసుకోవచ్చును. సో నౌ లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్ ఇది పర్ హవర్ గా మనం కిలోవాట్ హవర్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఏమొస్తుంది మనకు? నేను ఏం రాయొచ్చు చెప్పండి? 36 ఇంటూ ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ 10⁵. 36 into 10⁵ watt seconds. 36 into 10⁵ we can write watt seconds గా మనం రాయొచ్చును. 1 watt second is equal to 1 joule. 1 watt second is equal to what? 1 joule. So that's why we can write 36 into 10⁵ joules గా రాయొచ్చును. 36 into 10⁵ joules, that is the what? Power. 1 kilowatt hour is equal to 1 kWh is equal to what? 36 into 10⁵ రాయొచ్చు. లేదా 1 kilowatt hour is equal to what? 3.6 into 10⁶ joules. So 1 kilowatt hour is equal to what? ఎంత పవర్ అది? 3.6 into 10⁶ joules గా మనము రాయడం జరుగుతుంది. మనము రాస్తాము. 1 kilowatt hour is equal to 3.6 into 10⁶ joules of electrical energy. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించిన విషయము. సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించిన విషయము. ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించిన పవర్ అంటే ఏమని అర్థం రా? ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించిన పవర్ అంటే ఏమని అర్థము? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై టైం. ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై టైం గా తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రికల్ పవర్ కి సంబంధించి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకునేటివి ఈ క్లాస్ లోపల. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 watts. 1 horsepower is equal to 746 joules per second. 1 horsepower is equal to 0.746 kilowatts.
1 కిలోవాట్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 6 జౌల్స్. ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. ఇక్కడ విజిబుల్ అవుతుందా ఈ ప్లేస్లో? సో ఇప్పుడు దిస్ క్లాస్ ఈజ్ వాట్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 7. సో క్లాస్ వర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ వాట్ ఎగ్జామ్. సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు? ఏవైతే బోర్డు మీద టీచ్ చేసినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఐ విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ఓన్లీ 1 సెంటెన్స్ అండ్ 1 వర్డ్స్. 1 సెంటెన్స్ 1 వర్డ్స్లో ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమయ్యే విధంగా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ వాట్స్? ఆన్సర్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 వాట్స్. ఇట్లా మీ పేరెంట్స్ ఈజీగా అడిగితే మీరు ఆన్సర్స్ చెప్పే విధంగా ఉండే విధంగా క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ తయారు చేస్తాను. అవి మీరు నేర్వాలి. ఇవి రెండు ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత యూ షుడ్ డూ వాట్ ద హోంవర్క్ చేయాలి. వీటి మీద పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత యూ రైట్ వాట్ ఎగ్జామ్. సో ఇవి రాయాలనుకునే వాళ్ళు, ఇవి నేర్వాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ వాట్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 7 మెటీరియల్ అంటే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ మెటీరియల్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ అన్నీ పంపిస్తారు కాబట్టి మీరు అట్లా నేర్చుకోవచ్చు, ఈజీగా అవుతుంది. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.